మెహబూబా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మాత్రం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లుతోనే. నేహా శెట్టి కెరియర్ కి ఈ మూవీ టర్నింగ్ పాయింట్. డీజే టిల్లు తర్వాత ఈ రాధిక తెగ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రాలేదు. వచ్చిన 1-2 సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు. పెద్ద హీరోల నుంచి కూడా ఆమెకు పిలుపు రాలేదు. ఇక కెరియర్ ముగిసిందనుకున్న టైంలో ఓజీలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కింది. అయితే ఆ పాట తీసేసి మళ్ళీ పెట్టడంతో ఓజీలో ఉందా లేదా అన్నట్లుగానే నేహా శెట్టి గురించి మాట్లాడుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడంతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఫుల్ హీరోయిన్ రోల్లో కనిపించింది నేహా శెట్టి. యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంలో కాస్త వెనుకబడి ఉంది. ఈ టైంలో ఓ సూపర్ ఛాన్స్ డ్యూడ్ రూపంలో దక్కింది. తమిళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాలో నేహా శెట్టి యాక్ట్ చేయడంతో కెరీర్ పై మళ్లీ ఆశలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ది మినిమం గ్యారంటీ మూవీ. ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కూడా మంచి గుర్తింపు, స్టార్డమ్ దక్కిన సందర్భాలు ఉన్నాయి. కనుక నేహా శెట్టి టైం మారినట్లుగా అనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మమితా బైజు ఉన్నప్పటికీ ఖచ్చితంగా నేహా శెట్టి రోల్ కి ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు ట్రైలర్ చూసిన మూవీ లవర్స్. నేహా శెట్టి ఈ సినిమా హిట్ అయినట్లయితే కాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంది. టాలీవుడ్ లో కెరీర్ క్లోజ్ అనుకున్న టైంలో కాలీవుడ్ లో ఇంకో కాలం కలిసి వచ్చేనా అని అనుకుంటున్నారు. కన్నడ మూవీతో కెరీర్ ను ఆరంభించిన నేహా శెట్టి ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలను చేసింది. 5-6 ఏళ్లుగా కేవలం టాలీవుడ్ కే పరిమితమైన నేహా శెట్టి ఇప్పుడు కాలీవుడ్ వైపు వెళ్లడంతో ఆమెకు కెరీర్ పరంగా కలిసి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాలీవుడ్ నుంచి వచ్చిన ఈ ఆఫర్ ను నేహా శెట్టి సద్వినియోగం చేసుకుని కెరియర్ లో ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.